నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. భగవద్భక్తులారా, అందరికీ కూడా ముక్కోటి ఏకాదశి రాబోతూ ఉన్నది. ఎందుకంటే ముక్కోటి దేవతలను తరింపజేసిన ఏకాదశి ఈ ధనుర్మాసంలో వస్తుంది. చాలా పండగలకి చైత్ర శుద్ధ నవమే వస్తుంది, ఎప్పుడు కూడా శ్రీరామనవమి. కానీ ముక్కోటి ఏకాదశి అయితే మాత్రం ధనుర్మాసంలో శుక్లపక్షంలో ఉన్న ఏకాదశి. ఎందుకంటే మొత్తానికి మాసానికి ఒక 2 ఏకాదశులు ఉంటూ ఉంటాయి తెలుగు మాసాలు. కానీ ఇక్కడ తమిళ సాంప్రదాయం ప్రకారంగా, ద్రవిడ సాంప్రదాయం ప్రకారంగా ధనస్సులోకి రవి ప్రవేశించాక ధనుర్మాసం చాలా విశేషంగా సేవిస్తారు. ధనువంటే శరీరం వంగితేనే బాణం సంధించేది. అట్లాగే ఈ శరీరాన్ని వంచి ఆ పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందుతూ 30 పాటలతో ధనుర్మాసంలో గోదాదేవి స్వామిని సేవించుకోగలిగింది. సంకీర్తనకు అంత బలం ఉన్నది. అయితే ముక్కోటి ఏకాదశి విశేషం ఏమిటయా అంటే జనవరి 10వ తారీఖున వచ్చింది ఈ సంవత్సరం. ఆనాడు మహావిష్ణువు దేవదానవులకి అమృతాన్ని పంచడానికి మోహిని అవతారం ఎత్తి, రాక్షస బుద్ధులు తమోగుణ సంపన్నులు వారు, అందుకని వారిని మోహింపజేసి వారిని అలా పరుండబెట్టి దేవతలకు మాత్రమే అమృతాన్ని పంచాడు స్వామి. అది ఎప్పుడు తెల్లవారుజామున జరిగింది ఈ ఘట్టం. అందుకని కృతజ్ఞతాపూర్వకంగా సూర్యోదయాత్తు పూర్వమే దేవతలు అందరూ కూడా అక్కడ ఉత్తర ద్వారం నుండి వచ్చి స్వామిని సేవించుకుంటారు. అందుకే మనం కూడా ఆ గుడికి వెళ్ళైపోయాం, ఈ దేవాలయానికి వెళ్ళైపోయాం అనుకోకల్లా. దగ్గరలో ఉన్న ఏ విష్ణాలయమైనా సరే ఆ సమయంలో సందర్శించి సేవిస్తే ఈ ముక్కోటి దేవతల అనుగ్రహం లభిస్తుంది. సర్వ లాభాయ కేశవ, అన్ని లాభాలను ఇస్తాడు నారాయణుడు. ఓం నమో నారాయణాయ అనేటువంటి మంత్రాన్ని జపించండి. నమామి నారాయణ పాద పంకజం, కరోమి నారాయణ పూజనం సదా, వదామి నారాయణ నామ నిర్మలం, స్వరామి నారాయణ తత్వమవ్యయం. నారాయణుని స్మరించడం ద్వారా ఎత్ర అష్టాక్షరి సంసిద్ధో, ఎక్కడ ఈ నారాయణ మంత్రం వినపడుతుందో అక్కడ వ్యాధులు ఉండవు, దుర్భిక్షం ఉండదు, తస్కర దొంగల బాధలు ఉండవు, మోక్షం కూడా కలుగుతుంది. నారాయణోనాం నరోనరానాం ప్రసిద్ధ చోర అన్నారు. ప్రసిద్ధ చోరుడై ఇంకా ఎవరు వెళ్తారు ఆలయాలకి? ఎవరు వెళ్ళరు. దొంగ అంటే ఆయన ఎలాంటి దొంగ అంటే, దొంగవాడు ఏదో వాడికి కావలసింది మాత్రమే తీసుకువెళ్తాడు. ఈయన ప్రవేశించాడు అంటే ఒక్కటి మిగల్చట. అనేక జన్మార్చిత పాప సంక్షయం, అనేక జన్మల నుంచి చేసినటువంటి పాపాలని కూడా హరింపజేస్తాడు హరి. ఒక్క పాపాన్ని మిగల్చడు. అందుచేత వైకుంఠ ఏకాదశి రోజున స్వామిని సేవించడం ద్వారా ఇహమందు సుఖము, పరమందు పరమాత్మ సాన్నిధ్యమైన వైకుంఠ ప్రాప్తి పొందుతారు. అయితే దీనిని వైకుంఠ ఏకాదశి అనే ఎందుకంటారు అంటే, వికుంఠ అనేటువంటి ఋషి పత్ని స్వామి కోసం తపస్సు చేసి, ఏం కావాలమ్మా కోరుకో అన్నాడు నారాయణుడు. నీవు నాకు కుమారుడుగా జన్మిస్తే నా పేరు మా దశ దిశలా వ్యాపిస్తుంది. కౌసల్య సుప్రజారామ దేవకీ పరమానందం, వాళ్ళకి ఎలా పేర్లు వచ్చినాయో నాకు కూడా అంత పేరు రావాలి అంటే స్వామి నవ్వుకుని ఆవిడ గర్భంలో జన్మించి ఆవిడ కోసమని ఒక నగరాన్ని నిర్మాణం చేశారట. దానినే వైకుంఠము అంటారు. వికుంఠ అనేటువంటి ఋషిపత్ని కోసం నిర్మాణం చేశారు. అక్కడికి చేరుకోవాలి అంటే నిరంతరము నారాయణ స్మరణ చేయాలి. ప్రహ్లాదులేగా ఇతఃపరం బిరుగా అని గజేంద్రుడు మొక్కితే స్వామి అనుగ్రహించినట్టు ఆ స్వామిని అలా నిరంతరము నారాయణ స్మరణ చేయటం, నేను నారాయణుడికి చెందిన వాడను అని పంచ సంస్కారాలు పొందుతారు శ్రీ వైష్ణవ సాంప్రదాయం. అలా నారాయణుడిని స్మరించడం ద్వారా ఆ వికుంఠ అనే ఆ ఋషిపత్నికి అభయం ఇచ్చాడు స్వామి. అందుకే స్వామితో ఎలా ఉంటుందంటే తనతో సమానంగా చూసుకుంటాట తన భక్తులను కూడా. అందుకే చూడండి, ఇక్కడుంటే మనకు 2 చేతులే ఉంటాయి, వైకుంఠాన్ని చేరుకుంటే మనకు 4 చేతులు ఉంటాయి, శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది. స్వామి ఎలా ఉన్నాడో అలా ఉంటారు. అందుకే నిత్యసూరులు చూడండి వైకుంఠంలో వారు అలానే ఉంటారు. ఆ వరాన్ని పొందాలి అంటే, ఆ భాగ్యాన్ని పొందాలి అంటే
ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని సేవించాలి. సర్వలాభాయ కేశవ. ఒక్క క్షణం చాలు భగవద్ అనుగ్రహం. అంతే కదా, ఒక ప్రమాదానికైనా ఒక క్షణం చాలు. ఇలా కన్ను మూసేలోపు దాన్నో దీన్నో గుద్దేస్తాడు వీడు. అట్లాగే అనుగ్రహం కూడా అంతే. అందుకని మనం అటువంటి ఒక క్షణపాటు రెప్పపాటు స్వామివారి దర్శనమైన ముక్కోటి ఏకాదశి రోజున చాలా అదృష్టం. ఎందుకంటే గోదా సమర్పిత సువాసిత పుష్పమాలాం ఎలా ఉంటాడు ఆ రోజున స్వామివారు? గోదాదేవి సమర్పించిన 30 పువ్వులు ఉన్నాయి. దీనినే తిరు అంటే దివ్యమైన, పావాయి అంటే పాట. 30 పాటలు స్వామికి మాలగా వేసింది అమ్మవారు. అవి ఎలా ఉన్నాయి? సువాసిత, ఎప్పుడు సువాసన వెదజల్లుతూనే ఉంటాయి. చిన్నజీర స్వామివారు ప్రసంగం చెబుతున్నారంటే అద్భుతం. ఇంకా అంతకుముందు చెప్పిన మహానుభావులు అప్పలాచార్య స్వామివారు, ఇంకా మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కొక్క రమ్యమైనటువంటి సువాసన వెదజల్లుతూ ఉంటాయి ఈ తిరుప్పావాయి అనేటువంటి పుష్పాలు. ఆ తిరు అంటే దివ్యమైన, పావై అంటే పాటలు. అందుకని గోదా సమర్పిత సువాసిత పుష్పమాలం అది ధరించి ఉంటాడట స్వామి. అంతేకాదు లక్ష్మీహార మణిభూషిత సహస్రనామ్నాం, మన చేత సహస్రనామాలు చేయించుకుంటూ ఉంటారు. అసలు విష్ణు సహస్రనామం అంతా యజ్ఞనామాలే. ఎక్కడ విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటారో అక్కడ యజ్ఞం జరిగినట్లే. యజ్ఞం జరిగితే వచ్చే లాభం ఏమిటి? లోకానికి క్షేమం కలుగుతుంది. గృహారాధనం స్వార్థం అన్నారు, ఆలయ ఆరాధనం పరమార్థమని చెబుతున్నాయి ఆగమ శాస్త్రాలు. అందుకని ఆలయంలో మనం విష్ణు సహస్రనామం చేయటం ద్వారా యజ్ఞము చేసినటువంటి ఫలితాన్ని పొందుతాము. అందుకే లక్ష్మీహార మణిభూషిత అన్నారు. లక్ష్మీహారం అంటే ఏమిటి? శ్రీ సూక్తంలో ఏం చెప్పారు? శ్రీ సూక్తంలో హిరణ్య వర్ణములు అంటే అక్షరములు, హితము రమ్యమైన అక్షరాలు ఏమిటి? వేదాలు. ఆ వేదాలన్నీ గుచ్చి అమ్మవారు ఇంకొక మాల వేస్తుంది ఆ స్వామివారికి. లక్ష్మీ మనోహర భూషిత సహస్రనామ్నాం. ఈ సహస్రనామాలే స్వామికి దివ్యమైన హారాలుగా ధరించి ఉంటాడు స్వామి. అంతేకాదు మాలాం విదార్య గరుడోపరి సన్నివిష్ట, గరుత్మంతుడి మీద కూర్చుని ఉంటాడు. గరుత్మంతుడు అంటేనే వేదం. ఆ వేదాలను అధిష్ఠించి ఉంటాడు, ధర్మాన్ని అధిష్ఠించి ఉంటాడు స్వామి. శ్రీ వెంకటాద్రి నిలయో జైతు ప్రసన్న. అలా ఉన్నటువంటి వెంకటాచలంలో ఉన్నటువంటి స్వామిని దర్శిస్తే వచ్చే ఫలితం, శ్రీరంగనాథుణ్ణి దర్శిస్తే వచ్చేటువంటి ఫలితం, మీ దగ్గరలో ఉన్నటువంటి విష్ణాలయాల్లో స్వామిని దర్శించడం వల్ల వైకుంఠ ఏకాదశి ఫలితం ఏమిటయా అని చెబితే, చతుర్ముఖ బ్రహ్మ రాసివయ్యా అంటే నేను రాయలేను అంత ఫలితం అన్నాడు. అక్కడ సర్వ లాభాయ కేశవ, అనేక లాభాలను ఇస్తాడు నారాయణుడు. చక్కగా ముక్కోటి జన్మకొక శివరాత్రి అంటారు. జన్మ ఎత్తినందుకు గాను జ్ఞానాన్ని పొందాలి. నువ్వు బురదలో పుట్టింది తామర, వికసించింది, స్వామికి దగ్గరైపోయింది. భక్తి అంటేనే భ్రమర కీటక న్యాయం. అంటే ఏమిటి? గొంగళి పురుగు లాంటి వాళ్ళం మనం భక్తులు. అందుకే అండాలమ్మ వారు చాడీలు చెప్పకూడదు. కానీ మన వాడి ఆ గోష్ఠి వారి మీద ఈ గోష్ఠి వారు, ఈ గోష్ఠి వారి మీద ఆ గోష్ఠి వారు. మరి ధనుర్మాస వ్రతం అంతా ఎక్కడికి పోయింది? అమ్మ చెప్పింది విన్నారు. 5 లక్షల మంది గోపికలు చేశారు ధనుర్మాస వ్రతాన్ని. అందుకని భక్తి అంటేనే భ్రమర కీటక న్యాయం. గొంగళి పురుగు సీతాకోక చిలక అవ్వాలి అనుకుంది, అయిపోయింది. మన జీవితాల్లో కూడా ఏ కులజుడైనా, ఏ మనుజుడైనా, ఎవడైనానేమి, స్త్రీ పురుష వయో వైషమ్య భేదాలు లేవు. ఎవడైనా శ్రద్ధగా కనుక ముక్కోటి ఏకాదశి రోజున తిరుప్పావాయి ద్రావిడ ప్రబంధం రాకపోయినా మనకి ఇబ్బంది లేదు. నారాయణ మంత్రం రాదా? ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చెప్పలేవా? పూరి గోవింద, పూర్వాఘములు ఉత్తరాఘములు, పూర్వం చేసిన చెయ్యబోయే పాపాలు కూడా పోగొట్టేస్తుంది ఆ నామం. గో విన్ ద, ఇంగ్లీష్లో కూడా దీని అర్థం చెప్పుకోండి. గో వెళ్ళు, విన్ అవ్వు అక్కడ, ద మళ్ళీ క్షేమంగా వచ్చేయి. ఈ గోవింద నామానికి ఎంత గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం, గోవిందేతి సదా ధ్యానం, సదా గోవింద కీర్తనం. సదా గోవింద నామస్మరణ చేసేవారు మన పెద్దలు. అందుకే పిల్లవాడు తప్పాడని చెప్పరు, పిల్లాడు గోవింద కొట్టాడు అంటారు. అంటే చూడండి, అక్కడ కూడా భగవంతుని విడిచిపెట్టలేరు నిజమైనటువంటి భక్తులు. గోవింద దామోదర మాధవేతి. గోపికలు చూడండి, పాడుకుంటారా పెరుగుకుంటారా అని రేపల్లిలో తిరుగుతూ కృష్ణస్మరణ, కృష్ణ ప్రేమ హృదయం నిండా పెట్టుకుని గోవిందుణ్ణి కొంటారా, గోపాలుణ్ణి కొంటారా అన్నారట. ఆ స్థాయికి వెళ్ళిపోవాలి మనం, ఒక యజ్ఞ సమితిగా మారిపోవాలి. అలా
జన్మకొక శివరాత్రి ఆ ముక్కోటి ఏకాదశి రోజున స్వామిని దర్శించిన వాడికి సర్వలాభాలు కలగటమే కాక మోక్షం కూడా కలుగుతుంది. జనవరి 10వ తారీఖున ముక్కోటి ఏకాదశి పర్వదినం అందరూ సేవించండి, తరించండి. ముందుగా చెప్పడానికి కారణం ఏంటంటే రేపు మనం ఏం చేయాలి అనేది ఒక ఆలోచన ఉంటుంది. ఉపవాసం ఉండగలిగిన వారు ఉండండి, ఉండలేని వారు కాస్త బాలభోగమో ఏదో ఒకటి తీసుకునైనా భగవంతుడిని ధ్యానం చేయండి. అందుకే రమణుల వారు అంటారు, ఉపవాసం అనే పేరుతో అన్నాన్ని ధ్యానం చేసి ఆడవటం కంటే శుభ్రంగా అన్నం తినేసి నారాయణుడిని ధ్యానం చేస్తే ఖచ్చితంగా మోక్షం వస్తుందని చెబుతాడు ఆయన. అందుకని ఎప్పుడు కూడా కటిక ఉపవాసం చేయలేని వాళ్ళు చక్కగా ఏదైనా ప్రసాదము పాలు ఏదో ఒకటి తీసుకునైనా ఉండండి, కానీ యగనామం చేయకండి. ఆ తిరునామాన్ని సేవించండి, తరించండి. జై శ్రీమన్నారాయణ.